వచ్చే సమయానికి ఏ టైంలో అయితే ఎక్కువ మంది సభ్యులు ఉంటారో వాళ్ళకి $2,50,000 దక్కుతాయి. ఈ బ్లూ డ్రెస్ లో ఉన్న వాళ్ళు సర్వైవల్ ఎక్స్పర్ట్స్, ఇంకా ఈ రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళు మాత్రం అడవి గురించి అసలు ఏ మాత్రం తెలియని వాళ్ళు. బ్లూ టీమ్, మీ బ్యాగ్ లో పట్టుకొని నాతో రండి. మీరు అడవిలో గడిపిన ఎక్కువ కాలం ఎంత? ఎక్కువ రోజులంటే 3 నెలల వరకు. అంటే సరదా కోసమా? ఓ మై గాడ్, మీలో ఎంతమంది ఇంతకు ముందు క్యాంపింగ్ చేశారు? ఇక 4 రోజులు ఉండగలమని ఎంతమందికి నమ్మకం ఉంది? ఓ మై గాడ్, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. బ్లూ టీమ్ కి ఎక్కువ ఛాన్స్ ఉందని నాకు తెలుసు. అందుకే స్టార్ట్ చేసే ముందు రెడ్ టీమ్ కి ఛాలెంజ్ ఏంటో చెప్పి వాళ్ళకి కావాల్సినవి కొనుక్కోవడానికి ఒక షాప్ కి తీసుకెళ్లాను. ఓకే, మీరు ఏం తీసుకున్నారు? నా దగ్గర తాడుంది, అలాగే కింద వేసుకోవడానికి ఈ టార్చ్ ఓ, ఉంది. మీరు ఒకేసారి 24 బాటిల్ వాటర్ ప్యాక్ కొన్నారా? అవును, కొన్నాను. నేనైతే ఫస్ట్ ఈ లైట్ ని తీసుకున్నాను. స్మార్ట్. ఓకే, Easy. కానీ బ్లూ టీమ్ కి మాత్రం వాళ్ళు ఒక మిస్టర్ బీస్ట్ వీడియోలో ఉన్నారని మాత్రమే తెలుసు. దేనికి ప్యాక్ చేయాలో తెలియక అన్ని తెచ్చేసుకున్నాను. మమ్మల్ని మీరు అలాస్కా ఫ్లైట్ ఎక్కిస్తారనుకున్నా. మనం ఇక్కడ ఉండటానికి చిన్న చిన్న గదుల్ని కడదాం. ఇవి మనల్ని చలి నుండి రక్షిస్తాయి. 10 ఏళ్ళుగా నాకు ఇలాంటివి అలవాటే, కానీ సామాన్లు పోగు చేయడానికి నాకు 10 మంది టీం కావాలి. అప్పుడే పని పూర్తవుతుంది. మీరు కట్టండి, మన టీమ్ లో జోష్ నింపండి. మాకు కిడ్స్ టెంట్ దొరికింది. లక్కీగా నా హైట్ 5 అడుగుల 5 అంగుళాలే. మీ టీమ్ కి ఇన్ని సౌకర్యాలు ఉన్నాయిగా, బ్లూ టీమ్ నోడించగలరా? నమ్మకం ఉందా? అవును, వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా. మాకు అనవసరం. ఎవరి స్టైల్లో వాళ్ళు ప్రొఫెషనల్సే. యా Yeah. యా. ఏయ్, నాకేదో దొరికింది. సినిమాలో చూసింది మాత్రమే నేను చేస్తున్నాను. వీళ్ళు సరదా కోసం ఇలాంటి పనులు చేస్తారా? మీరు ఎన్ని రోజులు ఉండిపోతున్నారు? నేను క్రిస్మస్ వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. మమ్మల్ని వెళ్ళమని చెప్పేవరకు ఇక్కడే ఉంటాం. ఇలా అడవిలో కష్టపడటం వాళ్ళకి అలవాటు. గుడ్ నైట్. మొదటి రాత్రి గడిచే కొద్దీ రెడ్ టీమ్ కి ఉన్న ఫెసిలిటీస్ వల్ల వాళ్ళకి బాగానే ఉంది, కానీ చలి దారుణంగా పెరిగిపోవడంతో ఆ ఎక్స్పర్ట్స్ కళ్ళు మూయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. నేను చాలా అలసిపోయాను. నాకు దాహంగా ఉంది. ఎందుకు వచ్చానా అనిపిస్తోంది. ఈ ఛాలెంజ్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ఆ లైట్ ని వెలిగించి హెల్ప్ వచ్చేదాకా వెయిట్ చేయడమే. మా టీంలో మొదటి వ్యక్తి పోటీ నుండి తప్పుకున్నారు. ఒక డౌట్, 49 మంది ఉన్నారు. కానీ అదొక్కటే అనుకోకండి. సారీ గాయ్స్, నా ఏజ్ 66 సంవత్సరాలు. నా 2 మోకాళ్ళకి ఆపరేషన్ జరిగింది, అందుకే ఉండలేకపోతున్నా. షాకింగ్ ఏంటంటే ఫస్ట్ తప్పుకున్న ఇద్దరు బ్లూ టీమ్ ఎక్స్పర్ట్సే, కానీ రెడ్ టీమ్ మాత్రం వాళ్ళ దగ్గర ఉన్న సామాన్లతో చాలా హాయిగా పడుకుంటున్నారు. ఇది చాలా అందమైన ఉదయం. ఎండ బాగా వస్తుంది. ఇక్కడ ఉండడం మా అదృష్టం. అప్పుడప్పుడు ప్రపంచంతో సంబంధం లేకుండా గడపడం బాగుంటుంది. అదే టైంలో ఎక్స్పర్ట్స్ తమ గుడారాలని వెంటనే సెట్ చేసుకోవాలని అర్థం చేసుకున్నారు, లేదంటే ఇంకొంతమంది టీం నుంచి వెళ్ళిపోతారు. ఈ గదులంటే జస్ట్ కర్రల కుప్పలా ఉండటం కాదు, ఒక అడుగు మందం వచ్చేలా ఆకుల్ని పేర్చాలి. దీనికోసం అందరూ కలిసి కష్టపడాలి. మరి వాన పడితే ఆ ఆకులే మనల్ని తడవకుండా చూస్తాయి. ఓ, మీ ముగ్గురు అక్కడే పడుకుంటారా ఏంటి? అవును బ్రో, వీళ్ళు కోట మామూలుగా లేదు. ఇంతకీ వర్షం పడితే ఇది నిలబడుతుందా? తెలియాలంటే ఒకటే మార్గం ఉంది. మేము మా షెల్టర్ కట్టుకున్నాం, వానల తడవకుండా ఉండటానికి పైన రూఫ్ సెట్ చేస్తున్నాం. ముఖ్యంగా మా ఫుడ్ పాడవకుండా జాగ్రత్త పడుతున్నాం. ఇది మీరే కట్టారా? యా, మేము సర్వైవల్ వీడియో తీస్తున్నప్పుడు మీ దగ్గర టిప్స్ యా, నాకు అర్థమైంది. నాకు ఒక్క కాల్ చేయండి చాలు. మాకు మీ అవసరం రావచ్చు. ఎక్స్పర్ట్స్ తమ దగ్గర ఉన్న తక్కువ సామాన్లతోనే మేనేజ్ చేస్తుంటే కొత్త వాళ్ళు మాత్రం తమకున్న అడ్వాంటేజ్ ని స్పీడ్ గా వృధా చేస్తున్నారు. మీరు చేసింది ఇంతేనా? మీలో ఎవరికి ఏం కాదని నాకు ప్రామిస్ చేయండి. మాకేం కాదు. మేము బాగానే Promise. ఉంటాం. పగలు రాత్రిగా మారుతున్న కొద్దీ ఈ కొత్త వాళ్ళు మాత్రం అస్సలు తగ్గకుండా వృధా చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా కష్టపడుతూ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నారని నాకు తెలుసు. కానీ ఎక్స్పర్ట్స్ కష్టానికి అప్పుడే ఫలితం దక్కుతోంది. ఇది చూడండి, 4 సీజన్స్ హోటల్ కన్నా అదిరిపోయింది కదా. నాకైతే ఈ నైట్ చాలా కంఫర్టబుల్ గా ఉందనిపిస్తోంది. మనం అడవిలో ఉన్నా సరే చిన్నపిల్లల్లా హాయిగా పడుకుంటాం, వావ్. ఎందుకంటే మేము ఒక మంచి షెల్టర్ ని కట్టుకున్నాం. ఆ రెడ్ టీం వాళ్ళ దగ్గర టెంట్లు ఇంకా స్లీపింగ్ బ్యాగ్స్ ఉన్నాయి, కానీ మా దగ్గర ఏదో ఉంది. చూసారుగా, మేమంతా ఇక్కడ ఫుడ్ లేకపోయినా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఆ తాడిని మళ్ళీ వెతుకు. ఎక్స్పర్ట్స్ ఫుల్ రెస్ట్ తీసుకొని మంచి ఎనర్జీతో తమ రోజుని స్టార్ట్ చేశారు. నేను చెప్పేది కూడా ఇదే. ఈ కొత్త వాళ్ళకి మాత్రం అప్పుడే అసలైన కష్టాలు మొదలయ్యాయి. ఆకలికి ఎలుకలు పరిగెడుతున్నాయి. మీ దగ్గర ఏమైనా స్నాక్స్ ఉన్నాయా? ఉంటే బాగుండు. రెడ్ టీం వాళ్ళు తమ ఫస్ట్ 2 డేస్ లోనే స్నాక్స్ అన్నిటిని తిని పడేశారు. మరి ఇప్పుడైతే మాకు చాలా ఆకలి వేస్తోంది. ఆకలి తట్టుకోవడం సాధ్యం కావట్లేదు. అందుకే ఇప్పుడు ఫుడ్ ఇంకా వాటర్ వెతకడానికి బయలుదేరుతున్నాం. ఇంతలో ఫుడ్ కోసం వేట ఇప్పుడే మొదలైంది. సర్వైవల్ ఎక్స్పర్ట్ సెత్ ఇచ్చిన టిప్స్ తో బ్లూ టీమ్ ఈ అడవిని ఒక గ్రాసరీ స్టోర్ లా మార్చేసింది. దీన్ని ఎప్పుడైనా కోసుకొని ఒక స్నాక్ లా తినేయొచ్చు. అతను దగ్గరలో ఉన్న నదిలో చేపల్ని పట్టడానికి కర్రతో ఒక బుట్ట తయారు చేశాడు. ఈలోగా ఈ కొత్త వాళ్ళు మాత్రం తమకున్న ఫిషింగ్ రాడ్స్ పట్టుకొని గాలం వేశారు, కానీ చేపలకి బదులు చెత్తనే పట్టుకొచ్చారు.
కానీ 4వ రోజు వచ్చేసరికి ఆకలి తిప్పలు మామూలుగా లేవు. పరిస్థితి సీరియస్ గా మారింది. బ్రేకర్ 49 మా ఫుడ్ అయిపోయింది. మన దగ్గర ఎంత ఫుడ్ ఉందో తెలుసా? మన దగ్గర ఫుడ్ అస్సలు లేదు. ఈ రోజు నైట్ కి మనం వేతిలానే మేము ఫుడ్ కోసం వేటకు వెళ్తున్నాం. ఈ స్నాక్స్ ప్యాకెట్ మహా అయితే ఒక 45 నిమిషాల వరకు వస్తుంది కాబట్టి అరే, ఏంటిది? దానికోసం కూడా నేను ఒక ప్లాన్ వేశాను. బీట్స్, యాపిల్స్. నేను అడవి మొత్తం అక్కడ ఫుడ్ ఐటమ్స్ దాచిపెట్టాను. డ్యూడ్ వాట్? వాళ్ళు గాని దీన్ని కరెక్ట్ గా వాడుకుంటే బతకడానికి సరిపడా ఫుడ్ దొరుకుతుంది. పందెం కాస్తున్నా ఈ అడవిలో వెతికితే అన్ని దొరుకుతాయి. మనం అటు ఇటు తిరిగి చూడాలంతే. అడవిలో నాకు చాలా ఫుడ్ దొరికింది. ఈ నైట్ కి మంచి ఫుడ్ దొరికింది. 2 టీమ్స్ కూడా ఫుడ్ ని దాచుకోవడానికి ఒక ప్యాంట్రీని సెట్ చేసుకున్నారు. కాబట్టి కొన్నాళ్ళ పాటు మనకేం డోకా లేదు. మనం కేవలం ఒక టీంలా కలిసి ఉంటే అంతే చాలు. ఎవరు విడిపోకుండా ఇక్కడ మనం ఒక టీంలా కలిసి ఉండటమే చాలా ముఖ్యం. డ్యూడ్, కానీ బ్లూ టీమ్ లో జూలియా మాత్రం ఇంకొక ప్లాన్ వేసింది. ఇది వాళ్ళ కంట్రోల్లో ఉండడం నాకు ఇష్టం లేదు. వాళ్ళు ఫుడ్ అంతా తినేస్తారు. ఇక వారం రోజుల పాటు ఆకలితో ఉండడానికి సిద్ధంగా ఉన్న మా కోసం అక్కడ ఏమీ మిగలదు. ఆ దాచిన ఫుడ్ ని తీసి ఎక్స్పర్ట్స్ అందరికీ పెద్ద విందుని రెడీ చేశారు. నమ్మలేకపోతున్నాను. అప్పుడే గొడవలు మొదలయ్యాయి. మా వల్ల అయినంత వరకు మేము బెస్ట్ ఇస్తున్నాం. అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మీరు మాతో సరిగ్గా మాట్లాడకపోతే మేమేం చేయలేం. మేము వెళ్ళిపోతున్నాం. గుడ్ నైట్. వాళ్ళ షెడ్ ఎక్కడుంది చేల్సి? ర్యాండీకి వచ్చిన డౌట్ వల్ల ఈ గేమ్ లో ఒక కొత్త చిక్ వచ్చి పడింది. నమ్మలేకపోతున్నాను. నిజమేనా ఇది? పొటాటోస్ ఉన్నాయా? సొంత టీం మెంబర్స్ ఇలా చేశారా? ఇలా చూడండి, వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ షెడ్ లో దొరికిన ఫుడ్ ఇదంతా. వాళ్ళ గ్రూప్ కి అస్సలు హెల్ప్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోవడమే మంచిదైందిలే. ఇంకో విషయం ఏంటంటే మనం విన్ అవ్వాలి అంటే మన టీంలో జనాలు తగ్గకూడదు. ర్యాండీ చెప్పింది నిజమే. గేమ్ చివర్లో ఏ టీమ్ లో అయితే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళకే ఆ $2,50,000 దక్కుతాయి. మన టీం నుండి 5 వెళ్ళిపోయారు. సో రేపటి నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వకూడదు, ఓకేనా? కానీ ర్యాండీ అంతలా చెప్పినా సరే నా సొంత టీమ్మేట్స్ ని నమ్మలేని పరిస్థితి వస్తుందని అనుకోలేదు. నేను మోసపోయాను. మార్కో, అలా చేయకు. ఒకరి తర్వాత ఒకరు వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. గొడవలు కూడా మామూలుగా లేవు. వేరే వాళ్ళు ఏం తినాలో చెప్పడానికి నువ్వెవరు? ఇక్కడ 11 మంది ఉంటే ఒక్కొక్కరికి ఒక యాపిల్ కూడా రాదు. ఇది చాలా అన్యాయం. మీ దగ్గర 50 మంది సర్వైవలిస్టులు ఉన్నారు అంటే అందరూ లీడర్స్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళే. వారి మాట ఎవరు వినేలా లేరు. నేనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను.